శనగపిండి ఆమ్లెట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొంచెం టమాటా కచప్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎట్లా చేద్దామనేది చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ వీడియో. ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇక శనగపిండితో ఆమ్లెట్కి ఇట్లా ఒకసారి చేసుకుని తిను, చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఒక కటోర నిండా శనగపిండి తీసుకొని ఒక గిన్నెలు వేసి గింత కొంచెం వంట సోడా, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారము, గిన్నె నీళ్ళు పోసి మంచిగా కలుపుకొని 2 పచ్చిమిరపకాయలు ముక్కలు, టమాటా, ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని మంచిగా శనగపిండిగా గడ్డలు కట్టకుండా మంచిగా అయితే కలుపుకొని ఇక స్టవ్ ముట్టించేసి ఇక పెంక పెట్టేసుకోవాలి. పెంక వేడి అయినాక ఇంత నూనె రుద్దుకోవాలి. ఇక దునియా మీద ఎట్టున్నాడుగా వాడు గట్లాంటాడు, వీడు గిట్లాంటాడు, వాడు లంగ, వీడు దొంగ అని చెప్పేటోడుగా నువ్వు కూడా లంగవు అని ఇక ఇంకోనికైతే చెప్తాడుగా. మంది గురించి చెప్పి బతికేటోడైతే మనని కూడా బతుకులుగా బజార్కి ఎప్పుడో ఇడతాడు. అందుకే ఎవరి మాట వినకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇక అయితే ఇక పెంక పెట్టేసి ఇక పెంక వేడైనాక ఇంత నూనె పోసి చల్లి ఇక మంచిగా శనగపిండి అయితే గడ్డలు లేకుండా మంచిగా కలుపుకొని ఇట్లా ఆమ్లెట్ లెక్క 2 చెంచాలు పోసి పైన గిత నూనె పోసి ఒక ప్లేట్ అయితే బోర్లు వేయాలి. ఇక చిన్న మంట మీదనే మంచిగా కాలినాక ఇక అటు ఇటు తిప్పేసుకొని గట్లనే అన్ని గట్లనే పోసుకోవాలి. ఇట్లా అయితే మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక శనగపిండి అయితే మంచిగా కాలుతుంది. ఇక పెంకకైతే అప్పుడప్పుడు ఇట్లా అతుకపోతే గీకేసుకొని మళ్ళీ పోసుకొని గిట్లనే ఇక చిన్నగా సైజులో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక గుడ్లు తిననోళ్ళు, ఇక ఆమ్లెట్లు తిననోళ్ళు ఇట్లా శనగపిండితో ఇట్లా వేసుకొని ఇట్లా అన్నీ వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయరు. ఇక దీని మీద కొంచెం సాసు కచపు వేసుకొని తిన్నా కానీ చాలా సూపర్ ఉంటుంది. ఇక పెంక మీద అతుకుంటే ఇట్లా గీకేసుకొని ఇక పోసుకొని ఇట్లా మంచిగా ఇట్లనే వేసుకొని ఒక 4 వేసుకొని మంచిగా తింటే సూపర్ ఉంటుంది. ఇక మంచిగా ఇట్లా గాలినాక ఇంత కచపు సాసు, టమాటా సాసులు వేసుకొని ఇట్లా తినూరి కమ్మగా ఉంటే ఒకసారి ట్రై చేయరు. ఇక నేనైతే ట్రై చేసిన చాలా సూపర్ అయితే ఉన్నది. ఇక మంచి వంటకాలతో అయితే మళ్ళీ వస్తుంటా. జర లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టురి. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.